హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలో కల నేలకోట గ్రామం పక్కనే ఉన్న రామదుర్గం దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నాము. మనం పోలవరం దగ్గర లాంచీ దాటి పురుషోత్తపట్నం చేరుకొని అక్కడ నుండి నేలకోట మీదుగా రామదుర్గంకి బయలుదేరాము. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎదురుగా ఉన్న కొండ ఏనుగు కొండ అంటారు దాన్ని. ఏనుగు కొండ కూడా చాలా విశిష్టత ఉన్నది, మంచి పేరు ఉన్నది. కొండ మొత్తం కూడా చూసారా, అక్కడ ఏనుగు పడుకున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీనికి ఏనుగు కొండ అని పేరు వచ్చింది. రామదుర్గం టెంపుల్కు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ ఏనుగు టెంపుల్ ఏనుగు కొండను చూసుకుంటూనే వెళ్తారు. ఇది నేలకోట. ఈ నేలకోట గ్రామం పక్కనే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కాలువలు, వైజాగ్ కాలువలు కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఇది నేలకోట గ్రామం. ఇది ఈ నేలకోట గ్రామం నుండి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రామదుర్గం టెంపుల్కు దారి కనపడుతుంది. ఎంతో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ కొండలు, పచ్చగా కనిపించేటువంటి ఈ కొండలు మధ్యలో నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్నో పర్యాటక కేంద్రాలు కూడా విరాజిల్లుతూ ఉన్నాయి. అందులో రామదుర్గం విశిష్టత కూడా చాలా గొప్పగా ఉన్నది. పురాతన దేవాలయం. ఇక్కడ రాజులు పరిపాలన చేశారనేది కూడా చెప్పుకుంటూ ఉంటారు. రామదుర్గం దేవాలయం ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం. ఇది చారిత్రాత్మకమే కాదు, అతి పురాతనమైనది కూడా. ఆ దేవాలయాన్ని చేరుకోవాలంటే అంత సులభం కాదు. ఎంతో సాహసం చేస్తే కానీ ఆ దేవాలయాన్ని చూడటానికి అవకాశం ఉండదు. అటువంటి సాహసం ఈరోజు మనం చేయబోతున్నాం. సాహసం అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఈరోజు మనం చూడబోయే దేవాలయం అతి పురాతనమైనది. చాలా ఎత్తైన కొండల మీద ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ కొండలపై చేరుకోవాలంటే కూడా చాలా కష్టపడి నడవాల్సి ఉంటుంది. సుమారు 5 నుండి 6 కిలోమీటర్లు నడిస్తే కానీ మనకి ఆ 2 దేవాలయాలను కూడా చూడటం కుదరదు. శ్రీరామ దుర్గమునకు దారి నేలకోట గ్రామం. ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ రామదుర్గం దేవాలయం అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం నేలకోట పక్కనే గల పుణ్యక్షేత్రం. ఈ రామదుర్గం చేరుకోవాలంటే కాలినడకన నడవాల్సి ఉంటుంది. రామదుర్గం దేవాలయానికి
ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ రామదుర్గం ఉన్న ప్రాంతంలో నిర్మించిన పురాతన దేవాలయాలను బట్టి కొండ మీద నిర్మించిన ప్రహరీ గోడలు, పెద్ద పెద్ద బండరాళ్లతోటి ఆ ప్రహరీ గోడలు నిర్మించారు. అదేవిధంగా శ్రీకృష్ణుడి దేవాలయం, అదేవిధంగా రామాలయంలో ఉన్నటువంటి పురాతన విగ్రహాలను బట్టి పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని రాజులు పరిపాలించారని చెప్పుకుంటూ ఉంటారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి రాజులు, గణపతి రాజులు ఆ రాతి కట్టడాలను చూసి కాకతీయులు కూడా పరిపాలించారని, చోళరాజులు కూడా పరిపాలించారని అనేక భిన్న కథనాలు మనకి వినిపిస్తుంటాయి. అంతేకాకుండా పురాతన కాలంలో నిర్మించిన దేవాలయాలు కాబట్టి ఇక్కడ నిధులు నిక్షేపాలు అధికంగా ఉన్నాయని, ఆ నిధి నిక్షేపాల కోసం అనేక మంది తవ్వకాలు కూడా జరిపినట్లు చెప్పుకుంటూ ఉంటారు. రామదుర్గం దేవాలయం 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి చిన్నకొండ, రెండవది పెద్దకొండ అని పిలుస్తూ ఉంటారు. చిన్నకొండపై రామాలయం ఉన్నది, పెద్దకొండపై శ్రీకృష్ణుడి దేవాలయం ఉన్నది. వీటిపై ఎన్ని కథనాలు వచ్చినప్పటికీ రామదుర్గం చరిత్ర మిస్టరీగానే కనపడుతూ ఉంటుంది. రామదుర్గం చేరుకోవాలంటే 2 దారులు ఉంటాయి మనకి. ఒకటి కొంత దూరం మెట్ల మార్గం ద్వారా వెళ్ళి మరికొంత దూరం కొండ కాలిబాటన ఎక్కాల్సి ఉంటుంది. రెండవది మోటార్ సైకిళ్ళపై డైరెక్ట్గా చిన్నకొండ అంటే రామాలయం వద్దకు చేరుకోవచ్చు. కానీ పెద్దకొండకు ఎక్కాలంటే, శ్రీకృష్ణుడి దేవాలయంకు వెళ్ళాలంటే సుమారు 3 కిలోమీటర్లు పెద్ద కొండ ఎక్కవలసి ఉంటుంది. ఇది చాలా దూరం ఉండటమే కాకుండా చాలా కష్టతరమైనది కూడా. చాలామంది భక్తులు చిన్నకొండ రామాలయం వద్దకు వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు మనం ఎంత కష్టమైనా ఆ పైకొండ కూడా చేరుకొని శ్రీకృష్ణుడి దేవాలయం కూడా దర్శించాల్సి ఉంది. మనము కొండ పైభాగానికి వచ్చేసాము. మోటార్ సైకిళ్ళ ద్వారా వస్తే ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 2008లో రామాలయం నిర్మించారు. ఇక్కడ కొంత ధర్మకర్తలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఆ పురాతనటువంటి రామాలయం, ఆ దేవాలయం కనిపిస్తుంది.
మనం ఇప్పుడు ఇక్కడ నుండి రామదుర్గం గుట్ట మీద ఆ టెంపుల్కి వెళ్ళవలసింది. ఈ దారి గుండా మనం ఇప్పుడు వీలైన మేరకు 2 వీలర్ మీద ప్రయాణం చేయాల్సింది. తర్వాత ఇదే ఫ్రెండ్స్, రామదుర్గం టెంపుల్కి మనం చేరుకున్నాము. ఇది ఎంట్రన్స్. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు మోటార్ సైకిళ్ళపై రామదుర్గం గుడిని చేరుకోవడం చూశారు. ఇప్పుడు మీరు అదేవిధంగా కాలినడకన మెట్ల మార్గం ద్వారా కూడా ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలనో చూద్దాం. రామదుర్గం టెంపుల్ను చేరుకోవడానికి ఇది మెట్ల దారి. ఇది మనం ఇంతకుముందు వెళ్ళింది మోటార్ సైకిల్పై కొండ మీదకి మోటార్ సైకిల్తో వెళ్ళిన దారి అది. ఇది మాత్రం ఇంకా దగ్గరలో ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ కొండ ఎక్కాల్సి ఉంటుంది కొంత దూరం. చూసారా, ఇక్కడ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. రామదుర్గం ఆలయానికి చేరుకోవాలంటే ఈ మెట్ల ద్వారా ఈ పెద్ద కొండ ఎక్కాల్సి ఉంది. ఇక్కడే పక్కనే ఒక పురాతన బావి కూడా ఉంది. చూపిస్తుంది. చాలా ఇబ్బంది పడుకుంటవచ్చు. చాలా మైలు దూరాన ఎత్తైన కొండలో ఎత్తైన కాల మార్గం నడుచుకుంటూ వెళ్దాం. ఇది పూర్తి వివరాలు మీకు ఎవరో తెలియని విషయాలు న్యూలేప్ తెలుగు టీవీ తెలియజేస్తుంది. మీకు దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. వాళ్ళకి అంటే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి రామదుర్గం దేవాలయానికి వచ్చాం మనం. ఇది రామదుర్గం దేవాలయానికి ఈ కొండ మీదకి ఎక్కితే మనకి దేవాలయం వస్తుంది. అక్కడ వరకు చాలా దూరం వరకు సిమెంట్ తోటి మెట్లు కట్టారు. ఆ తర్వాత అంటే పురాతన కాలంలో కట్టినటువంటి రాళ్ళు మెట్లు ఎత్తున్నాయి, అవి ధ్వంసం అయిపోయినాయి. ఘాట్ రాడ్లో అంటే గుట్లెక్కినట్టుగా ఎక్కి మనం రామదుర్గం దేవాలయం చేరుకోవాల్సి ఉంది. మన ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లో చూసారా, ఇక్కడ ఆంజనేయ విగ్రహం ఉంది. ఇక్కడ ఆంజనేయ విగ్రహం ఉంది. తర్వాత ఇక్కడ ఒక పురాతన కాలంలో అంటే రాయి కట్టుబడితో కట్టినటువంటి ఒక బావి కూడా ఉన్నది ఇక్కడ. ఈ బావి తర్వాత ఇక్కడ కూడా చాలా చక్కగా కాలువ మీద ఒక ర్యాంపు కట్టి భక్తులు వెళ్ళటం కోసం మంచిగా చేశారు. ఇక్కడ మంచి నిర్మాణం చేశారు. ఈ మెట్లు చూసారా, మెట్లు నుంచి మనం కొంత దూరం మెట్లు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ రాళ్ళ దగ్గర గుట్ట ఎక్కి మనం రామదుర్గం దేవాలయం చేరుకోవాల్సి ఉంది. రామదుర్గ దేవాలయం విశిష్టత ఏంటంటే
చాలా పురాతన దేవాలయం కాబట్టి దీనికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఒక మంచి పర్యాటక కేంద్రంగా కూడా వదిలుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విగ్రహం కూడా ఇక్కడే స్వయంభూగా వెలిసి అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ పైన మనకి అనేక పురాతన విగ్రహాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ రామదుర్గం దేవాలయం కాకుండా ఇంకా పైన వేణుగోపాల స్వామి దేవాలయం కూడా ఉన్నది. అంటే ఈ గుట్ట ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద గుట్ట ఎక్కాలి. ఆ గుట్ట ఎక్కడానికి చాలా కష్టనష్టాలకు వచ్చి ఎక్కాల్సి ఉంటుంది. అందుకని భక్తులు తక్కువ మంది అక్కడికి వెళ్తారు. మొత్తం కూడా ఇక్కడికే గుళ్ళో దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు మనం ఈ యొక్క రామదుర్గం విశిష్టత ఏంటి, విశేషాలు ఏంటి, ఇక్కడ పురాతన దేవాలయాలు ఎలా వర్ధిల్లుతూ ఉన్నాయి, ఏ రాజుల కాలంలో కట్టారు, మొత్తం విశేషాలు మొత్తం కూడా ఈరోజు మనం దర్శించి తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, రామదుర్గం దేవాలయాన్ని చేరుకోవాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి బండి మీద చాలా దూరం వెళ్ళి ప్రయాణించి ఆ దేవాలయం చేరుకోవాల్సి ఉంటుంది. ఇది మెట్ల దారి. కింద నుంచి కొంతవరకు సిమెంట్ తోటి మెట్లు ఏర్పాటు చేశారు. కానీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అంటే పురాతన కాలంలో రాళ్లతో నిర్మించారు మెట్లు. అవన్నీ కూడా ఈ వరదలకి కొట్టుకుపోవడం వల్ల ఇది నాటు రోడ్ లాగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఒకప్పుడు పురాతన కాలంలో రాళ్లతో నిర్మించినటువంటి మెట్లు ఇవన్నీ కూడా కొట్టుకుపోయి ఇప్పుడు ఇది మామూలు నాటు రోడ్ లాగా కనిపిస్తూ ఉంది. ఇంకా కొంచెం దూరం నడిచిన తర్వాత మనకి రామదుర్గం దేవాలయం వస్తుంది. ఈ చూసారా, ఈ పై కనిపించే కొండ కూడా, ఆ కొండ మీద కూడా కిందనే దేవాలయం కాకుండా పైన కూడా రాముడు, అదేవిధంగా శివాలయం విగ్రహాలు ఇవన్నీ కూడా ఆ కొండలో ఉన్నాయి. అదేవిధంగా కృష్ణుడి దేవాలయం కూడా ఆ కొండ మీదనే ఉన్నది. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత వచ్చేటువంటి రామదుర్గం దేవాలయాన్ని దర్శించుకొని అక్కడ నుంచి మళ్ళీ కొండ ఎక్కి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. పురాతన కాలంలో ఇంత ఎత్తైన కొండల మీద దేవాలయాలు ఎలా నిర్మించారో అర్థం కాని పరిస్థితి. కానీ ఎంత దూరం ఉన్నా దేవుణ్ణి దర్శించుకోవడం కోసం మాత్రం భక్తులు పండుగల సమయంలో విపరీతంగా వస్తూనే ఉంటారు. కానీ ఇలాంటి రామదుర్గం లాంటి దేవాలయాలను దర్శించాలంటే చాలా కష్ట నష్టాలకు వచ్చాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా కష్టపడి ఈ కొండల్ని ఎక్కి దర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మనం పైకి వెళ్దాం దేవాలయం దర్శించుకోవడానికి. అయితే మీరు ఇప్పుడు మీకు రామదుర్గం గుడి చూపిస్తున్నా చూడండి. అది కనిపిస్తున్నది రామదుర్గం గుడి. ఎందుకంటే దీనికి రామదుర్గం మనం చేరుకోవాలంటే 2 మార్గం, ఒకటి బైక్ మార్గం, అది 2 కొండల మధ్య ఏర్పాటు చేసి ఉన్నది మార్గం, బండి మార్గం ఏర్పాటు పట్టుగుడి కట్టినంత వరకు. తర్వాత పక్కనే ఉన్న ఈశ్వరుడు తపస్సు చేసింది నీటి కాలంలో మరియు విగ్రహమూర్తులు ఉన్నారు. మీరు చూస్తున్నది రామదుర్గం కొండపై కంటే
ఫ్రెండ్స్, మనం రామదుర్గం దేవాలయానికి కొండపైకి చేరుకున్నాం మెట్ల మార్గం ద్వారా. మెట్లు వేసి మనం పైకి వచ్చేసాము. కొంత దూరం సిమెంటుతో మెట్లు నిర్మించారు, కానీ తర్వాత నాటు రోడ్డు లాగా పాత పురాతన రాళ్లతో కట్టినటువంటి మెట్లు అన్నీ ధ్వంసమైపోయినాయి. మనం అంత కొండ ఎక్కేసి రామదుర్గం దేవాలయాన్ని చేరుకున్నాము. చూడండి, ఇదే రామదుర్గం దేవాలయం ఎంట్రన్స్ ఇది. మనకు ప్లేస్ మొత్తం ఇదేనే కదా. మానసాదేవి అమ్మవారు. శివలింగం. ఇక్కడ రాములు వారే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించారనేది కూడా చెప్పుకుంటూ ఉంటారు. సీతమ్మ వారు, రాములు వారు కూడా ఇక్కడ కొంతకాలం నివసించారని కూడా వార్తలు చెప్తూ ఉంటారు. అంత కష్టపడి కొండ ఎక్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ గుడిలో ఉన్నది రామసాధువు గారు. అంటే రామసాధువు గారు 25 సంవత్సరాల పాటు ఈ గుడిలో ఉండి ఇక్కడ ధ్యానం, తపస్సు చేసుకునేవారు. భక్తులకి సలహాలు ఇస్తూ వారి యొక్క క్షేమం కోసం చెప్పేవారు. వీరు కేవలం మంచినీరు మాత్రమే తాగి బతికారని తెలుస్తుంది. భక్తులు ఎవరన్నా పండ్లు ఫలాలు తెచ్చినప్పటికి కూడా అవి వేరే భక్తులకే ఇచ్చేవారట. మంచినీళ్ళు మాత్రమే త్రాగి బతికారట. అతను ఇక్కడ ఉన్నందుకు కాను చనిపోయిన తర్వాత ఇక్కడే గుడిలో విగ్రహం పెట్టి ఇక్కడ కొలుస్తున్నారు. వీరి శిష్యులు సోమనాథ స్వామి కూడా వీరితో ఉండేవారట. వారు కూడా చనిపోయిన తర్వాత ఈ గురువుగారికి అందుబాటులోనే శిష్యుని కూడా విగ్రహ రూపంలో ఇక్కడ పెట్టారు. సోమనాథ స్వామి గారు. రామదుర్గం అనేది ఇంత ఎత్తైన కొండల మీద పురాతన కాలంలో ఇది గుడిని నిర్మించారు.
ఎక్కువగా శ్రీరామనవమిలో రామదుర్గం దేవాలయంలో ఇక్కడ చూసారా శివ పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అక్కడ గుడి స్వామి ఉన్నారా? ఈ పేదవాడిన బయట శ్రీరాముడు రామానుజుడు రామస్వామి ఉంటారు. ఈ రామదుర్గం దేవాలయంలో మనకు కనిపించే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా వీళ్ళు చెప్తూ ఉంటారు. పురాతన కాలం నాటి విగ్రహాలు. ನೋಡು రామ చాలా ప్రఖ్యాత కలది అని మన వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు ఆ నీటి కోలం దగ్గరికి మనం ప్రకృతి ఎంత బాగుందో చూడండి, ఎంత అందంగా ఉంది. వచ్చి బండి మీద పైన నిర్మించు దూరం కూడా అనేక సార్లు వచ్చి రామ శ్రీ ముత్తి ఇక్కడ ఉన్నటువంటి కోనేరుని మనం చూద్దాము. నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. బిస్లరీ వాటర్ కూడా పనిచేయమని ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే కొండ ప్రాంతం నుంచి దిగువన ఉన్నది కాబట్టి రాతిలోంచి నీరు జల రూపంలో వస్తుందనేది చెప్తూ ఉంటారు. చూసారా, ఇది కోనేరు. 10/5/1999 గీతా సంఘం రాఘవాపురం వారు దీనిని చుట్టూ గోడను నిర్మించి ఈ కోనేరుని కాపాడుతూ ఉన్నారు.
చూసారా, నీళ్లు అడుగు భాగం కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో దట్టమైన అడవులు, కొండల మీద పురాతన కాలంలో అనేక గుడులు, గోపురాలు నిర్మించారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా గొప్ప పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుంది అంటే ఇటువంటి పురాతనటువంటి కట్టడాలు, అనేక పర్యాటక ప్రాంతాలు ఉండటం వల్లనే ఆంధ్రప్రదేశ్కు గొప్ప పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, రామదుర్గం దేవాలయానికి మనం వచ్చాము. రామదుర్గం దేవాలయం అంటే చాలా కొండమైనటువంటి దేవాలయం. ఇది చాలా పురాతన దేవాలయం. ఈ పురాతన దేవాలయంలో ఉన్నటువంటి ఇది ఒక కోనేరు, నీటి కొలను అంటారు దీన్ని. నీళ్లు చాలా స్వచ్ఛంగా 365 రోజులు కూడా ఇలానే ఉంటాయి నీళ్లు. ఈ నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఇక్కడ నుంచి మన కొండలో నుంచి ఊరుతూ ఉంటాయి నీళ్లు. అందుకే చాలా స్వచ్ఛంగా మనకి కనబడుతూ ఉంటాయి. ఈ నీళ్లు చూడండి ఒకసారి. చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు, చాలా తేటగా ఉన్నాయి. అంటే ఈ రామదుర్గం దేవాలయంలో ఈ నీటి కొలనుకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ వచ్చిన భక్తులంతా కూడా ఈ నీటితోటి కొద్దిగా స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. చాలా పుణ్యం వస్తుందట. ఈ కొలను అనేది మరి ఆ పురాతన కాలంలో వెలిసిందనేది. అప్పటి నుంచి కూడా ఈ కొలను నీళ్లు ఊరుతూ కొలను ప్రవహిస్తూ ఉందనేది మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ నడుచుకుంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ దేవాలయం వద్ద చూస్తే ప్రకృతి ఎంత బాగుందో చూడండి, ఎంత ఆహ్లాదంగా ఉందో. ఎంత కూడా పెద్ద లోయలాగా ఉంది. ఈ రామదుర్గం దేవాలయాన్ని దర్శించుకోవడానికి మనం చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి బండి మీద పెద్ద గట్లు దారి
దాటి వచ్చాం మనం. దట్టమైన అడవిలో ఇంకా గట్టు పైన మనకి రామదుర్గం దేవాలయం పురాతన కాలంలో ఇక్కడ నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. నవగ్రహాల పక్కనే ఒక గుహలాగా ఉండి అందులో కూడా కొంచెం పురాతన విగ్రహాలు ఉన్నాయి. చూసారా గుహ, ఆ రాతిని తొలిచి నిర్మించినటువంటి గుహ ఇది. ఇందులో కొన్ని దేవతామూర్తుల పురాతన విగ్రహాలు కొన్ని శిథిలావస్థలో కూడా ఉన్నాయి. మొత్తం రాతికొండ ఇది. ఈ రాతికొండనే తొలిచి గుహల్ని ఏర్పాటు చేశారు. ఇది ఆ కాలంలో ధ్యానం చేసుకోవడం కోసం ఉపయోగించేవారట. వీటి కోసమే ఆ రాయిని తొలిచి గుహల్ని తయారు చేశారని తెలుస్తుంది. ఈ గుహలోనే కూర్చొని ధ్యానం చేసుకునేవారని చెప్తూ ఉంటారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చిన్న కొండ మీద ఉన్నటువంటి రామాలయాన్ని దర్శించుకున్నాం, మనం రామదుర్గాన్ని. ఇప్పుడు పెద్ద ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి శ్రీకృష్ణుడి దేవాలయాన్ని దర్శించడం కోసం మనం కొండ ఎక్కుతున్నాము. పెద్ద కొండ ఇది. ఈ కొండ దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది, నిటారుగా ఉంటుంది. ఈ కొండని మనం ఇప్పుడు ఎక్కుతూ ముందుకెళ్తున్నాము. రామదుర్గం దేవాలయం సందర్శించిన తర్వాత పైన గట్టు మీద ఉన్నటువంటి శ్రీకృష్ణుడి దేవాలయం, అదేవిధంగా శివాలయం, పాత విగ్రహాలు ఆ కొండ మీద ఉన్నాయి. ఆ కొండ మీదకి మళ్ళీ మనం ప్రయాణం చేస్తున్నాము. రామదుర్గం గురించి చెప్పుకోవాలంటే రామదుర్గం దేవాలయం సందర్శించడం చాలా కష్టం. ఎందుకంటే ద్విచక్ర వాహనం మీద రావాలన్నా పెద్ద పెద్ద కొండలు ఎక్కుంటూ రావాలి. మెట్లు దారిన ప్రయాణించాలంటే కూడా చాలా నిలువుగా ఉంటాయి మెట్లు. నాటు రోడ్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పై గట్టు మీదకి చేరుకోవడం కోసం మనం వెళ్తున్నాం మనం. ఇది మొత్తం ఒక రాయే ఇది. ఈ రాయినే అక్కడక్కడ మెట్లుగా చెక్కారు తప్ప ప్రత్యేకంగా మెట్లు ఏం కట్టలేదు ఇక్కడ. ఈ బండలు ఎక్కి మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాము. ఓయ్ ఇగో వచ్చేసా నేను.
ఫ్రెండ్స్, ఈ కొండను ఎక్కడం ఎంత కష్టంగా ఉందంటే మాటల్లో చెప్పుకోలేని పరిస్థితి మాది. అయినా సరే గమ్యం చేరి అసలు అక్కడ ఏముందో చూసొద్దామనే తాపత్రయంతో కాళ్ళు నొప్పులు వస్తున్నా, చెమటలు కారుతున్నా, ఇబ్బంది అనిపించినప్పుడు కూడా వెనక్కి తిరిగిపోవాలనే పరిస్థితి. అందుకే ముందుకే వెళ్ళి ఖచ్చితంగా ఆ గమ్యాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆ దేవుళ్ళని సందర్శించి అక్కడ ఉన్న ప్రత్యేకతలను షూట్ చేసి మీ అందరికీ చూపించాలనే కాంక్షతోటి ముందుకే వెళ్తున్నాము. కానీ ఇది అనంతంలాగా కనిపిస్తూ ఉంది. ఎంత దూరం వెళ్ళినా వెళ్తూనే ఉంది. చూసారా, పైన మనకు ఒక ప్రహరీ కూడా కనిపిస్తూ ఉంది. బహుశా దగ్గరకు వచ్చామేమో అనిపిస్తుంది. ఇందాక కూడా ప్రహరీ కూడా కనిపిస్తే దగ్గరకు వచ్చామనుకున్నాం. కానీ దాని తర్వాత 2 కిలోమీటర్లు నడిచాం. ఇంకా వెళ్తూనే ఉంది దారి. చూద్దాం ఎంతవరకు వెళ్ళొద్దో. చూసారా ఫ్రెండ్స్, ఇది ప్రహరీ గోడ. అంటే ఆ కాలంలోనే ఈ గుడి నిర్మించినప్పుడు సేఫ్టీ కోసం కింద కూడా ఒక చోట ప్రహరీ గోడ నిర్మించున్నారు. అంటే అంచెలంచెలుగా రక్షణ తీసుకున్నారనేది మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ ఒక చిన్న గుహ ఉంది. ఈ గుహలో భక్తులు కోరికలు కోరుకున్నప్పుడు రాయి మీద రాయి పెట్టి అలా పెడతారు కదా, అలా పెట్టి ఉన్నాయి. అంటే భక్తులు వచ్చినప్పుడు ఇలా పేర్చారనేది మనకు అర్థమవుతా ఉంది. అంటే మనం గుడికి దగ్గరలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. చూద్దాం. మనం కొండ పై భాగానికి చేరుకున్నాం ఇప్పుడు. ఇది ఇంకా దారి వెళ్తూనే ఉంది. గమ్యం మాత్రం మనకి కనిపించడం లేదు. ఫ్రెండ్స్, ఇంత కష్టపడి అన్ని గుట్లు ఎక్కుకుంటూ ఒక 5-6 కిలోమీటర్ల పైనే మనం పెద్ద పెద్ద కొండలను ఎక్కుంటూ వచ్చాం. మనం ఇప్పటికీ మన పురాతన గుడి ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంది. చూడండి, ఆ కాలంలో కట్టినటువంటి ప్రహరీ గోడలు, ఉపయోగించినటువంటి రాళ్ళు, అంటే పురాతనటువంటి గుడి, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళి మనం ఈ గుడి మొత్తాన్ని కూడా సందర్శించుదాం. చూసారా, అక్కడ కనిపించేదంతా కూడా ప్రహరీ గోడ. పెద్ద పెద్ద రాళ్లతోటి ఈ గుడి చుట్టూ పురాతన కాలంలో ప్రహరీ గోడలు నిర్మించారు. చూసారా, రాళ్ళు కాకతీయ కాలంలో పెట్టిన గుళ్ళకి ఏదైతే రాళ్ళు పేర్చేవారో ఈ గుడికి కూడా అలానే ఈ రాళ్ళు చెక్కి వీటితోటి గోడలు, గుళ్ళు నిర్మించారు.
చూసారా, లోపల చాలా చీకటిగా ఉంది, చాలా భయంకరంగా కూడా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి మనం ఏంటని చూద్దాం. ఇది గర్భగుడి, శ్రీకృష్ణుని వారి దేవాలయం ఇది. చూసారా, పురాతన కాలంలో కట్టిన కట్టడాలు, గబ్బిలాలు మొత్తం ఇక్కడ చాలా ఉన్నాయి. గబ్బిలాలతో చాలా ప్రమాదం కూడా ఉంది. చూసారా గబ్బిలాలు. చాలా పురాతనం, అంటే చాలా పురాతనమైనటువంటి గుడి ఇది. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఉంది. లేట్ అయిందా పదకొండు. ఆ రామదుర్గం దేవాలయం తర్వాత ఇంకో పెద్ద కొండెక్కిన తర్వాత ఇక్కడికి వస్తే పురాతన కాలంలో నిర్మించినటువంటి, అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక కృష్ణుడి దేవాలయం ఉంది, వేణుగోపాల స్వామి దేవాలయం. ఇది చూస్తే మనకి వరంగల్లు లేదా అటు కాకతీయులు పరిపాలించినటువంటి కోటలు కానీ అలాంటి ఏ విధంగా అయితే కొండల మీద పురాతన దేవాలయాలు నిర్మించి చుట్టూ ప్రహరీ గోడలు రాతి కట్టడాలతో నిర్మించారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద గుట్ట నుంచి కింద నుంచి కూడా అంచెలంచెలుగా ప్రహరీ గోడలు నిర్మించారు. అంటే అంత రక్షణ కోసం ఆ ప్రహరీ గోడలు నిర్మించారనేది మనకు అర్థమవుతోంది. అయితే ఇది మనకి కొంతమంది చెప్పినటువంటి దాని ప్రకారం చోళరాజులు ఇక్కడ పరిపాలించారనేది. ఆ చోళరాజుల కాలంలోనే ఇక్కడ ఈ దేవాలయాలు రామదుర్గం కానీ ఇక్కడ అంటే వేణుగోపాల స్వామి దేవాలయం కానీ నిర్మించారనేది మనకి కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే చరిత్రలో అనేక రకాలైనటువంటి గుడులు గోపురాలు కట్టినటువంటి పరిస్థితులు మనం చదువుకున్నాం ఇప్పటివరకు. ఇది చూస్తుంటే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే మేము దాదాపుగా 4-5 కొండలు ఎక్కినంత దూరం కింద ప్రయాణించి వచ్చినప్పటికీ ఇక్కడికి చేరుకోవడానికి దాదాపుగా 5-6 కిలోమీటర్లు కొండలు ఎక్కుతూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఈ రోజు ఏంటంటే మన వ్యూవర్స్ కోసం, అదేవిధంగా మీ అందరికి కూడా ఇటువంటి వీడియోని అందించాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ గోదావరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ మనకేం కనిపించవు. మనకి కింద ఈ గుడులు గోపురాలు మొత్తం కూడా నీటిలో కొండల మీద అలా కనిపిస్తూ ఉంటాయి తప్ప ప్రజలకి చేరువలో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి ప్రదేశాలను మొత్తం కూడా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందే వీటిని మనం వీడియోలో బంధించి ఉంచడం వల్ల అందరికీ చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే చాలా కష్టమైనప్పుడు కూడా చెమటలు కక్కుతూ అనేక ఆయాసపడుతూ కూడా ఈ కొండలన్నీ కూడా కాలినడకన
ఎక్కి పైకి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి మంచి వీడియోని మీకు అందిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలని మనవి చేస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫోటోలు కొట్టు, మంచిగా చెప్తా. ఫోటోలు కొట్టు. కొన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి. మనం ఇప్పుడు ఒక పైకి వచ్చాం. కృష్ణుడి విగ్రహం ఉంది ఇక్కడ. ఈ ప్రాంతం రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటంటే ఇది చుట్టూ ఈ కొండ చుట్టూ ఈ విగ్రహానికి చుట్టూ ప్రహరీ ఉంది. ప్రహరీ కూడా కావచ్చు. కృష్ణుడి విగ్రహం ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఆ గుడికాడ నుంచి అలా ప్రహరీ గోడ నిర్మాణం ఉంది. ఇదంతా కూడా ప్రహరీ గోడ నిర్మాణమే. చూసారా ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడా ప్రహరీ గోడ నిర్మాణం. ఈ కొండ పెద్ద కొండపైన ఇంత ప్రహరీ గోడని రాళ్ళు చెక్కుడు రాళ్లతోటి నిర్మించారు. ఎంత బలంగా నిర్మించారో చూడండి. మనకి వరంగల్ కిల్లాను, కాకతీయుల కోటలు చూస్తుంటే ఏదైతే ఉందో ఆ విధంగా ఈ కూడా మరి ఆ పురాతన కాలంలో ఈ ప్రహరీ గోడలు నిర్మించారు. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మనకి మనం ఎంత పెద్ద కొండ మీద ఉన్నామో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఇది నేనన్న యూ ఇదన్న అసలు అయింది. ఇక్కడ నుంచి మనం వ్యూ చూస్తుంటే చూడండి, మనకి ఇక్కడ గోదావరి నుండి ఒక కాలువ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ కాలువ నిర్మాణం మనకి రోడ్డులాగా కనిపిస్తూ ఉంది. చూడండి, అంటే ఈ కాలువ ఇటు నుంచి విశాఖపట్నం నీళ్లు తరలించడం కోసం ఎడమ కాలువ ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. ఇంత పెద్ద కొండ మీద చూస్తుంటే అవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి.
పర్యాటక ప్రాంతాలని వీడియో తీయాలనే ఆకాంక్షతోటి మేము అనేక చోట్ల తిరుగుతూ ఉన్నప్పటికీ ఈరోజు రామదుర్గం దేవస్థానాన్ని చేరుకోవాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే చాలా అనుభవం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మంచి మంచి ప్రదేశాలని మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందించాలనే ఒక ఉద్దేశంతో మేము అనేక కష్ట నష్టాలకు వచ్చి ఇటువంటి వీడియోలు చేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీడియోలో మంచి పర్యాటక కేంద్రము లేదా మంచి ప్రదేశాలు చూపిస్తూ ఉంటే చూడటానికి చాలా ఆనందకరంగా ఉంటుంది, కానీ మేము పడే కష్టాలని చూడటానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే మనం చాలా దూరం ఇప్పుడు దగ్గర ఈ కొండని ఒక 3-4 కిలోమీటర్లు దూరం ఎక్కి పైకి వచ్చాం మనం. అంతకుముందు కింద నుండి రామదుర్గాన్ని మనం చేరుకోవాలంటే కూడా అనేక కష్ట నష్టాలకు వచ్చి అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఈ ఎత్తైన కొండ, ఎందుకంటే ఈ కొండ మీద వేణుగోపాల స్వామి దేవాలయం పురాతన దేవాలయం, అతి పురాతనమైందన్నమాట. చూశారు కదా, మీకు కనిపిస్తూ ఉంది ఆ పురాతనటువంటి దేవాలయం. ఇక్కడ చుట్టూ కూడా ప్రహరీ గోడలు ఉన్నాయి. అంచెలంచెలుగా కొండ ఎక్కుతూ ఉంటే ఒక చోట ప్రహరీ గోడ, మళ్ళీ కొద్ది దూరం వచ్చి ఇంకో ప్రహరీ గోడ, అలా అంచెలంచెలుగా. అంటే మరి ఆ కాలంలో, పురాతన కాలంలో అంటే రాజ్యాలు ఏలినప్పుడు వాటిని కాపాడుకోవడం కోసం రక్షణ వలయాలని నిర్మించుకొని ఇక్కడ పరిపాలన చేశారనేది మనకి ఈ యొక్క ప్రహరీ గోడల్ని, ఈ యొక్క రాళ్ళని, ఈ యొక్క చిహ్నాలని, ఈ గుడిని చూస్తుంటే మనకి అర్థమవుతోంది. ఈ గుడి మొత్తం కూడా రాతితోనే కట్టారు. పైకప్పు కూడా రాతి స్తంభాలతోటే ఉంది తప్ప వేరే ఏం వాడలేదు. అంటే ఎంత పురాతనమైందో చూడండి. మనం కాకతీయుల కాలం నాటి అటువంటి పురాతనమైన కట్టడాలు చూసాము. ఇక్కడ కూడా అలాంటి కట్టడాలు ఉన్నాయంటే ఇది చోళరాజులు కానీ లేదా ఇంకెవరన్నా కానీ కట్టి ఉంటారనేది కొంతమంది అక్కడక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి వీడియోలని ఎంతో సాహసోపేతమైనటువంటి ప్రయాణం చేసి ఈరోజు మేము ఇక్కడికి చేరుకొని ఈ వీడియోని షూట్ చేసి మీ అందరికీ అందిస్తున్నాము. కాబట్టి మేము గుట్టలు ఎక్కుకుంటూ, చెమటలు కార్చుకుంటూ, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా, మెట్లు కూడా సరిగా లేవు, అలాంటి రాళ్ళని ఎక్కుకుంటూ వచ్చాము. ఆ కష్ట నష్టాలకు వచ్చి ఈ యొక్క వీడియో చేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి వీడియోలని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికర వీడియోలు తీసే విధంగా మాకు మీ సపోర్ట్ ఇవ్వండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదంతా కూడా ఆ పురాతన కాలంలో కట్టినటువంటి ప్రహరీ గోడలు అంటే మొత్తం పడిపోయి శిథిలమైపోయి ఉన్నాయి. చూసారా, రాళ్ళు, గోడలు పడిపోయి మనకు అనిపిస్తూ ఉన్నాయి. అంటే రాళ్ళని, అంత పెద్ద పెద్ద రాళ్ళని పెట్టేసి అమర్చేసి అప్పుడు రక్షణ కోసం ప్రహరీలు కట్టారు పురాతన కాలంలో. వెళ్ళిపోవడం మనకి కదా. చూడు,
ఎంతో సాహసోపేతమైన ప్రయాణం చేసి ఈ కొండని చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుడి ఆలయాన్ని, అదేవిధంగా పూర్వపు రాజులు నిర్మించినటువంటి ప్రహరీ గోడలు, ఆ పరిస్థితులు మొత్తం కూడా వీడియో చేసి మీ అందరికీ చూపించి ఇప్పుడు కిందకి దిగుతున్నాము. ఎంతో కష్టపడి పైకొచ్చాము, అదే కష్టపడి మళ్ళీ ఈ కొండ కిందకి దిగాలి. వెళ్ళి పర్వాలేదుగా. రా. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికరమైన వీడియోలు చేయుటకు దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.